మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మూర్ఖమైన చేపలు. అనగనగా ఒక పెద్ద చెరువుంది. అందులో ఎన్నో చేపలు నివసించేవి. వాటికి అహంకారం చాలా ఎక్కువ. అవి ఎవ్వరి మాట వినేవి కావు. అదే చెరువులో దయాగుణం కలిగి ఉన్న ఒక మొసలి నివసించేది. ఆ ముసలి అహంకారంగా ఉండకూడదని, నిర్లక్ష్యం పనికిరాదని, అది మన పతనానికే దారి తీస్తుందని ఈ చేపలకు సలహాలు ఇస్తుండేది. కాని ఈ చేపలు మొసలి మాటలు అస్సలు వినేవి కాదు. చూడు, ఈ మొసలి మనకు సలహాలిస్తుంది అని అవి అక్కడ్నుంచి వెళ్ళిపోయేవి. ఒకరోజు మధ్యాహ్నం చెరువు దగ్గర ఉన్న ఒక రాయి మీద మొసలి నిద్రపోతోంది. ఇద్దరు మత్స్యకారులు చెరువులో నీటిని తాగేందుకు అక్కడకు వచ్చారు. ఒక చేపలు పట్టేవాడు చెరువులో చాలా చేపలు ఉండడాన్ని గమనించాడు. రెండోవాడితో ఇలా అన్నాడు, ఈ చెరువులో చాలా చేపలున్నాయి. మనం రేపు మన వలతో ఇక్కడికొచ్చి చేపలు పట్టేద్దాం అని అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి స్థలాన్ని మనం ఎంతవరకు చూడలేదే అని మరొక మత్స్యకారుడు అన్నాడు. మత్స్యకారుల మాటలన్నింటినీ మొసలి వింటుంది. అది వెంటనే చెరువులో ఉన్న చేపల దగ్గరకు వెళ్తుంది. మీరు ఈ చెరువు నుండి వెంటనే వెళ్ళిపోండి. ఆ ఇద్దరు మత్స్యకారులు మిమ్మల్ని పట్టేందుకు రేపు ఉదయమే వస్తారంట అంటూ మొసలి చేపలతో చెబుతుంది. అప్పుడు చేపలు నవ్వుతూ అంటాయి, చాలామంది చేపలు పట్టేవాళ్లు మమ్మల్ని పట్టుకుందామని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఈ ఇద్దరు మమ్మల్ని పట్టేస్తారా? మా గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు మొసలి అని చేపలు అంటాయి. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వలను తీసుకుని చెరువు దగ్గరకు వస్తారు. వలను చెరువులో వేస్తారు. ఆ వల చాలా పెద్దది కావడంతో వలలో అన్ని చేపలు పడిపోతాయి. మొసలి చెప్పిన మాటలు వింటే బాగుండని అప్పుడు చేపలు గ్రహిస్తాయి. మొసలి మనల్ని కాపాడే ప్రయత్నం చేసింది, కానీ మన లెక్కలేనితనం, అతి ధైర్యం వల్లే మనకు ఈ గతి పట్టింది అని చేపలు బాధపడతాయి. ఆ మత్స్యకారులు ఆ చేపలన్నింటినీ సంతకు తీసుకువెళ్ళి మంచి ధరకు అమ్ముకుంటారు. నీతి: మన అహంకారం, అతిధైర్యం, నిర్లక్ష్యం మన పతనానికి కారణమవుతాయి. The foolish fish. In a huge pond there lived many fish. They were arrogant and never listened to anyone. In the same pond also lived a kind-hearted crocodile. He advised the fish, it does not pay to be arrogant and overconfident. It could lead to your downfall. But the fish never listened to him. There is that crocodile advising us again. One afternoon, the crocodile was resting next to a stone near the pond when two fishermen stopped there to drink water. The fishermen noticed that the pond had many fish. Look, this pond is full of fish. Let's come here tomorrow with our fishing net, said one of them. I am surprised. We have not seen this place before. The crocodile heard all this. When the fisherman left, he slowly slipped into the pond and went straight to the fish. He said, you all better leave this pond before dawn. Early morning, those two fishermen are going to come to this pond with their net. But the fish just laughed and said, there have been many fishermen who have tried to catch us. These two are not going to catch us either. You do not worry about us, Mr. Crocodile. The next morning, the two fishermen came to the pond and threw their net in the water. The nets were big and strong. Very soon, all the fish were caught. If only we had listened to Mr. Crocodile. He only wanted to help us. Because of our arrogance and overconfidence, we have to pay with our lives. The fishermen took all the fishes to the market and sold them for a good profit. Moral: never be arrogant
and overconfident. రైతు మరియు అతని బావి. అనగనగా ఒక రైతు తన పంటల సాగుకు కావలసిన నీటిని అందించేందుకు పొరుగింట్లో ఉన్న బావిని కొనుగోలు చేస్తాడు. అయితే ఆ పొరుగింట్లో ఉన్న వ్యక్తి బావి నుండి నీటిని తీసుకోవడం కుదరదు అంటాడు. నేను నీకు బావిని మాత్రమే అమ్మాను, అందులో నీరును కాదు అని రైతును మోసం చేస్తాడు. పాపం రైతుకు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో రైతు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. గ్రామ పెద్ద చాలా తెలివైనవాడు. రైతు జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద రైతును పొరుగింటి వ్యక్తిని పిలుస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద పొరుగింటి వ్యక్తిని ఇలా అంటాడు, ఎందుకు ఆ రైతును బావి నుండి నీటిని తోడుకొనివ్వడం లేదు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను బావిని మాత్రమే రైతుకు అమ్మాను, నీటిని కాదు అని గ్రామ పెద్దతో చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద అంతా విని, సరే, ఈ రైతు ఈ బావిని కొనుగోలు చేశాడు కాబట్టి ఈ బావిలో నీరు ఉండకూడదు, బావిని ఖాళీ చేసి ఈ రైతుకి అప్పగించు, లేదంటే బావితో పాటు నీళ్లు కూడా ఈ రైతుకే దొక్కుతాయి అంటాడు. గ్రామ పెద్ద ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకొని రైతుకు క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన తెలివితేటలను ఇతరులను మోసం చేయడానికి కాకుండా ఇతరుల సమస్యలు తీర్చడానికి ఉపయోగించాలి. A farmer and his well. A farmer was looking for a source of water for his farm. So, he bought a well from his neighbor. The neighbor was cunning and refused to let the farmer take water from the well. On asking why, he replied, I sold the well to you, not the water. Poor farmer didn't know what to do. So, he went to the head of the village, who was a clever man. He told him the whole story. The village head called the farmer and his neighbor and asked why the man was not letting the farmer draw water from the well. The cunning man said the same thing again. I sold the well, not the water, so he cannot take my water. To this, the village head replied, all that sounds fine to me. But if you have not sold the water and the water is yours, then you have no business keeping your water in his well. Remove the water or use it all up immediately. If not, the water will belong to the owner of the well. The man realized his cheating was caught. He learnt his lesson, so he apologized and left. Moral: cheating will not get you anything. If you cheat, you will pay for it sooner or later.